రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కలకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నా. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి ఒక మాట, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని చెబుతున్నా. ఈ కన్నులకు కాటుక అంటే అర్థం ఏంటి? తైలము, పరిశుద్ధాత్ముడు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆరాధనలో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు కలిగేవి ఏమిటంటే 7 విషయాలు చూసాం. మొట్టమొదటిగా సర్వోన్నతుని శక్తిని పొందుకుంటున్నాం. 2, బహుగా ఆనందిస్తున్నాం, ఆనందం కలిగి ఉంటున్నాం. 3, నూతనమైన స్వభావం కలిగి ఉంటున్నాం. 4, దేవుని ప్రేమ హృదయం కుమ్మరించబడుతుంది. 5, రక్షకుడిని మనం కలిగి ఉంటున్నాం. 6, పునరుద్ధానపు యొక్క అనుభవం ఉంటున్నాం. 7, సాక్షిగా ఉంటున్నాం. కాబట్టి ఇవి మనం ఆరాధనలో చూసినటువంటి అనుభవాలు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఏంటి మాట అంటే, మనము పరిశుద్ధాత్మ ఎడల చేయవలసినవి ఏంటి? మనం పరిశుద్ధాత్మ ఎడల చేయవలసినవి ఏంటి? కాటుకంటే పరిశుద్ధాత్మ ఎందుకు కొనుక్కోవాలి? మనం పరిశుద్ధాత్మని ఓ రకంగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ ఎడల మనం ఎలా ఉండాలి, ఇంకా మన భాషలో అర్థం కావాలంటే, పరిశుద్ధాత్ముడి ఎడల ఎలా ఉండాలి మనం. ఎందుకంటే లవోదికీయలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్ముడి ఎడల ఎలా ఉండారో మనం చూస్తున్నాం. మనమైతే వారిలాగా మనం ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్ముని ఎడల లవోదికీయలో ఉన్న ప్రజలు ఎలా ఉండారు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, ప్రభు యొక్క బల్ల వర్తమానం ధ్యానించబోతుంటే సాయం చేయండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయాసమైన వాడిని. వర్తమానం కొరకై దాసుడు కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూసినట్లు, మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి తండ్రి, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడమని. దేవా, ఈ యొక్క టేబుల్ వర్తమానం ధ్యానించడానికి మానవ సంబంధమైన జ్ఞానం సరిపోదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం. కాబట్టి ఈ వర్తమానం ధ్యానించడానికి ఆకాశం ఇప్పి పడజనంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలైన వారికి అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు కనికరించండి, మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క వర్తమానం ద్వారా మా జీవితాల్లో మేమేం కలిగి ఉన్నాం, ఏం పోగొట్టుకుంటున్నామో గుర్తెరిగి ప్రభు యొక్క బలలో సరిచేయబడిన వారిగా బలలో పాల్గొంటారని సాయం చేయండి. అన్ని విషయాలు మీకు అప్పచెబుతూ, ఈ బలలో పాల్గొన్నది కూడా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని, ఈ వర్తమానం ఎంతో దీవించమని మీ నడిపింపును కోరుకుంటున్నాను. నేను బలహీనున్నే, దేహ బలహీనత కలిగిన వాడిని, కానీ బలపరచగలిగిన వారు మీరే, బలపరిచిన దేవుడు కూడా నీవే. కాబట్టి నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను పౌలు అంటున్నాడు. మీ కృప ద్వారా నన్ను బలపరిచి ఈ టేబుల్ వర్తమానానికి శత్రువు సిగ్గు మీకు మహింకరంగా మీరు వాడుకుని మహిం పొందమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, పరిశుద్ధాత్మని ఎలా మేము ఎలా ఉంటున్నా కూడా పరీక్షించుకోవడం సాయించమని, మీరు మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధాత్ముడు. మనం పరిశుద్ధాత్ముడి ఎడల ఎలా ఉండకూడదు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనమే కాదు, లవోదికీయలో ఉన్న ప్రజలు కూడా పరిశుద్ధాత్ముడి ఎడల ఉండకూడదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేయమంటున్నాడు?
నీ దగ్గరికి తీసుకో, నా దగ్గర నుంచి నువ్వు సంపాదించుకొని ప్రభు చెబుతున్నాడు. పరిశుద్ధాత్ముని ఎడల మనం ఎలా ఉండకూడదు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనం. ఫ్యాన్ అయినా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి చాలా. కాబట్టి మొట్టమొదటి మాటను మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్ముడు గురించి మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఎలా మనం ఎలా ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడి గురించి మనం చూసిన మాటలు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎలాంటి వారు అని మనం అంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. సో పరిశుద్ధాత్మ ఎడల మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? ఆలయముగా ఉండాలి. పరిశుద్ధాత్మ మన దేహమునికి ఎలాంటిది? ఆలయం. మన దేహము పరిశుద్ధాత్మకి ఎలా ఉండాలి? ఆలయముగా ఉండాలి. కానీ లవోదిక యొక్క స్థితిగతులు బాగోలే. లవోదికలో ఉన్న ప్రజలు కానీ, లవోదికలో ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాలు కానీ, వారి యొక్క స్థితిగతులు చూడగా దేవుని ఆలయమై ఉన్న పరిశుద్ధాత్మని మర్చిపోయిన స్థితిలో వచ్చేసారు. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మని దూరం చేసుకుంటున్న అనుభవంలోకి వాళ్ళు వచ్చేసేసారు. వారి జీవితాలు తేటగా చూడగా లవోదికలో చాలా బలహీనతలు ఉన్నాయి. మీరు 3వ అధ్యాయం మొత్తం చదివితే, 3వ అధ్యాయం కాడి నుంచి చదివితే 20-21 వచనాల వరకు 14 వచనం కాడి నుంచి చదివితే లవోదిక యొక్క బలహీనతలు, లవోదిక యొక్క పొరపాట్లు, లవోదిక యొక్క అవిధేయతలు ఏంటన్నది అక్కడ కనబడుతూ వస్తాయి. అయితే మనం గమనించాల్సిన కోణం ఏంటి ప్రియులారా? లవోదిక యొక్క స్థితిగతులు మనం చూడగా అది మొట్టమొదటిగా దేవునికి ఆలయమై ఉన్న పరిశుద్ధాత్మని కాపాడుకోలేకపోతుంది. సరైన విధంలో కాపాడుకోలేకపోతుంది. మన దేహం ఎలాంటిది? మీ దేహము దేవునికి ఆలయం. ఈ దేవుని ఆలయమును కానీ రాయబడి మళ్ళీ ఏమంది? మీలోనున్న పరిశుద్ధాత్మకు. ఈ దేహము దేవుని ఆలయమే, కానీ ఈ ఆలయం దేనికి సంబంధించింది? పరిశుద్ధాత్మకు సంబంధించింది. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మకి సంబంధించింది. కానీ ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ఎడల మనం ఎలా ఉండాలి అని మొదటిగా చూసినట్టయితే పరిశుద్ధాత్మ మన దేహాలకి ఆలయం అని మనం గుర్తెరగాలి. ఏం చేయాలా? గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ మన జీవితానికి ఎలాంటిది? ఒక ఆలయం, అంటే ఒక మందిరం లాంటిది. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మానవుడి జీవితంలో ఉన్న బలహీనతలు, మానవుడి జీవితంలో ఉన్న పొరపాట్లు, మానవుడి జీవితంలో ఉన్న అవిధేయతలు సరిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుని ఆలయం ఎలాంటిది? దేవుని మందిరానికి మనం ఎక్కిపోయామంటే దేవుడు మనలో ఉన్న బలహీనతలు చూపించి సరి చేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు ఆలయమై ఉన్నప్పుడు ఆలయాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అది హస్తకృత్యముల మీద నిర్మాణం చేయబడిన అనుభవం కాదు, కానీ దేవుని ద్వారానే నిర్మాణం చేయబడిన అనుభవం ఉంది. ఏంటిది? పరిశుద్ధాత్మకు ఆలయమైన మన దేహం. ఇది హస్తకృత్యములతో అయినది కాదు. హస్తకృత్యములతో అయిన ఈ దేహం ఎలాంటిది? పాపాన్ని, లోకాన్ని ఆశించేది. కానీ ఇప్పుడు ఈ దేహం ఎలాంటిది? హస్తకృత్యమైనటువంటి ఆలయం కాదు. దేవుని యొక్క రక్తము ద్వారా, ప్రభు యొక్క స్వరక్తము ద్వారా సంపాదించబడి సంఘముగా చేయబడి దేవునికి ఆలయముగా చేయబడినటువంటి విధానం మన జీవితంలో ఉంది. ఇప్పుడు ఇంత విధానం అంత కారణం ఏంటిది? ఇదంతటి కారణము పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉండటం ద్వారా మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడి ఎడల మనం ఎలా ఉండాలంటే మన దేహం దేవునికి పరిశుద్ధాత్ముడికి ఆలయంగా ఉందని గమనించాలి. మన దేహము పరిశుద్ధాత్ముడికి ఆలయమని మనం గమనించాలి. మీ దేహం దేవునికి ఆలయమైందన్నారు. మీలోనున్న పరిశుద్ధాత్మ కూడా ఆలయమే. ఏంటి ఆలయము? పరిశుద్ధాత్మకి ఆలయం ఏంటిది? అది మన దేహం. మరి మన దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి?
అర్థమైందండి? మన దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? మన దేహము పరిశుద్ధాత్మకే ఆలయం అంట. పవిత్రమైన, పరిశుద్ధమైన, ఎంతో పవిత్రత, పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయముగా ఉంది. ఈ ఆలయము పరిశుద్ధాత్మకి ఈ దేహం ఆలయముగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క దేహంలో మనం పాల్గొనగలుగుతున్నాం. మన దేహము దేవునికి ఆలయముగా, పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉంది. ప్రభు యొక్క దేహం ఎలా ఉంది అని అంటే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రభువే దేవాలయమై ఉండి వారి మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తున్నాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుందండి? మనం ఇక్కడ ఎలాంటి వారం? మా పరిశుద్ధాత్మ మన దేహానికి ఆలయముగా ఉంది. ప్రభువు కూడా మన దేహానికి ఆలయముగా ఉంటాడు. ఒకరోజు ప్రభువే పరలోక రాజ్యంలో ఆలయముగా ఉండి మన మీద ప్రకాశిస్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకునే మొదటి కోణం ఏంటి? మన పరిశుద్ధాత్మ ఎట్లా కానీ, పరిశుద్ధాత్ముడి ద్వారా కానీ, పరిశుద్ధాత్ముడి ఎట్లా మనం ఎలా ఉండాలంటే మన దేహం ఆలయంగా ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఈ దేహం పరిశుద్ధాత్ముడికి ఆలయంగా ఉన్నప్పుడు ఆలయాన్ని కాపాడుకోకపోతే అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగుతూ ఉండాలి. ఈ దేహం మంద కాదు. అందుకంటారు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహం ఆల్రెడీ దేవునికి ఆలయంగా కొనబడింది, పరిశుద్ధాత్మక ఆలయంగా కొనబడింది. ఇక మీరు మీ సొత్తు కాదు. మరి మనం ఎవరు? మరి దేవుని సొత్తు. అంటే అర్థం ఏంటి? విలువ పెట్టి కొనబడ్డాం, మనం అమ్మివేయబడిన వారం. ఇప్పుడు మన ఆలయం దేనికి ఆలయంగా ఉందంటే మన దేహం పరిశుద్ధాత్మకి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ మన దేహానికి ఆలయముగా ఉన్నప్పుడు, మన దేహంలోనే పరిశుద్ధాత్ముడు ఆలయంగా నివసిస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా? చెప్పండి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా? బల దగ్గరకు వస్తాం, బలలో పాల్గొంటున్నాం. మన దేహంతోనే ప్రభు యొక్క రొట్టెలో పాల్గొంటున్నాం. కానీ మనం పాల్గొనటానికి చెయ్యెత్తుతున్నాం. చూసేవా? ఈ దేహం ఎలాంటిదంటే పరిశుద్ధాత్మక ఆలయం. పరిశుద్ధాత్మక ఆలయమైన దేహంలో ఆ దేహము ప్రభు యొక్క దేహంలో పాల్గొనేటప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలి? పరిశుద్ధాత్మ ఎంత పవిత్రుడో, ప్రభు యొక్క దేహం ఎంత పవిత్రమైనదో, పొందుకునే వారు, భుజించేవారు కూడా ఎలా ఉండాలా? పవిత్రులుగా ఉండాలి. ఇప్పుడు లవోదిక ఏం చేయాలా? ఒక పవిత్రమైన జీవితం కొరకు లవోదిక ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇప్పుడు లవోదిక స్థితిగతులు ఎలా ఉంది అంటే పరిశుద్ధాత్ముడు లవోదికకి ఆలయం అన్న మాటే మర్చిపోయిన స్థితిలో ఉంది. ఎంత దారుణమైన స్థితిలో గమనించాలి. ఇంకా బైబిల్లో ఇంకో మాట ఉంది, చాలా బాధాకరమైన మాట. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నానన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు కొంతమంది. ఏమంటున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. చూడండి ఎంత విచిత్రమైన సన్నివేశము. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆదిలోనే ఉన్నాడు, ప్రభు ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ అంతపు దినాల్లో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఆదిలో తండ్రి తన యొక్క చిత్త ప్రకారం తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. కుమారుడు కాలంలో కుమారుడుగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఈ కాలంలో పరిశుద్ధాత్ముడిగా బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. సమస్తం ఆయనే. అన్నీ కూడా ఆయనలో ఉండే, ఆయనలోనే ఇమిడి ఉండే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏం చేయబడాలి? మరి పరిశుద్ధాత్మక మన దేహం ఆలయంగా ఉంచుకోవాలి. కానీ లవోదికలో ప్రజలు ఎలా ఉన్నారు? వారి దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా కాదు. ఎలా ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక. చాలు అన్న. కాబట్టి ఇప్పుడు లవోదిక ఏ స్థితిలో ఉంది? లవోదిక ఏ స్థితిలో ఉంది? దౌర్భాగ్య స్థితిలో ఉంది. లవోదిక ఏ స్థితిలో ఉంది? దిగంబరపు జీవితంలో ఉంది. కారణం ఏంటి? ఎందుకంటే ఏ ఆలయం అయితే పరిశుద్ధాత్ముడు తనకు ఆలయముగా ఉన్నాడో, ఏ పరిశుద్ధాత్ముడు అయితే తన దేహానికి ఆలయంగా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు లవోదిక? దిగంబరుడిగా ఉన్నాడు. దిగంబరుడు అంటే అర్థం ఏంటి? వస్త్రహీనుడు అని అర్థం. వస్త్రహీనుడు అంటే అర్థం ఏంటి? దేహం మీద నూలు పోగు, అంటే ఒక్క వస్త్రం కూడా లేనివాడిగా ఉన్నాడని అర్థం. లవోదిక స్థితిగతులు చూడండి. పరిశుద్ధాత్మ వారి దేహానికి ఆలయముగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకుని దిగంబరులుగా ఉండి ఏడుస్తున్న జీవితం కనపడుతుంది. ఇప్పుడు
ఇప్పుడు లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? తమకు కలిగినటువంటి పరిశుద్ధాత్మని ఆలయమును పాడు చేసుకుని ఇప్పుడు ఏమై ఉన్నారు? బాధకరమైన విషయం. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దిగంబరుడు, దరిద్రుడు, గురుడివాడు. అంటే అసలైన దేవుని ఆలయాన్ని పోగొట్టుకున్నాడు. అసలైన ఆలయాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం కలుగున్నాడు? మరి దిగంబర జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడు? గుడితనం కలిగి ఉన్నాడు. ఇప్పుడేం కలిగి ఉన్నాడు? దౌర్భాగ్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడేం కలిగి ఉన్నాడు? మీరే చెప్పండి. దిక్కుమాలిన జీవితం కలిగి ఉన్నాడు. ఇది కరెక్టేనా? నీ దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయముగా ప్రభు చేస్తే నిన్ను స్వరక్తం ద్వారా కొని ఆ కలువరిశిలువలో ఆయన గాయాలు పంచగాయాలు పొంది రక్తం కార్చి దేహం దున్నబడి ఆయన కలువరిశిలో నిన్ను కొని మనల్ని దేవుని సొత్తుగా చేసి పరిశుద్ధాత్మక ఆలయంగా చేస్తే ఈ ఆలయంగా చేయబడిన మనం ఎలా ఉన్నాం? అందుకే వాడు గుర్తుపెట్టుకోండి, ఓరకని ఏది వచ్చినా కానీ అది మంచిది కాదు. ఒకేసారి ₹1 కోటి మన ఇంట్లో వచ్చి బండి అనుకో, అది మంచిది కాదు. ఒకేసారి మనం ఏం చేయకోకుండా ఏదో కాస్త మనం ఏదో తెలంగాణలో అంటారు, మరి ఇది బూత్ మాట ఏమో నాకు తెలియదు కానీ పొక్కడగా అంటారు. అంటే అర్థం ఏంటి? ఫ్రీగా. అది బూత్ మాట కాదు కదా, దేవుని కొందరు నాకు తెలియదు. అందుకని ఉచితంగా ఫ్రీగా ఏదైనా వచ్చి పడిపోయింది అనుకో, ఇక మనకి ఎట్టుండిద్ది? అప్పటిదాకా డబ్బులు లేని వాళ్ళం ఒకేసారి వచ్చి పడిపోతే ఇక దాని గురించి ఎట్లా ఉంటుంది అంటే ఇక పూర్వస్థితిని మర్చిపోతాం. దీన్నే గుర్తుపెట్టుకుంటాం. నేను రాజుని, నేను రెడ్డిని, నేను రాజుని, నేను ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉంటాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ మన దేహానికి ఆలయముగా చేయబట్టం కొరకు యేసు ప్రభువు వారు కలువరిశిలో చనిపోయాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా మన దేహాలకి పరిశుద్ధాత్మను ఆలయంగా చేయబడ్డాడు. చేయబడ్డ ఈ పరిశుద్ధాత్మను మనమేం చేసుకోవాలా చెప్పండి? ఏం చేయాలా? కాపాడుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉండారు? లవోదికలో ఉన్న వాళ్ళు ఎలా ఉండారు? పరిశుద్ధాత్మని ఆలయాన్ని పోగొట్టుకుని దిగంబరులుగా ఉంటారు, వస్త్రహీనులుగా ఉంటారు, ఇంకా దౌర్భాగ్యులుగా ఉంటూ వచ్చినారు. ఇంకా విచిత్రమైన మాట, దిక్కుమాలిన అంట. అది ఎంత దరిద్రమైన మాట చెప్పండి. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు దేవుడు అంటానికి కూడా ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి. దేవుడికి కూడా వాళ్ళ స్థితి అలా ఉంది, లవోదిక స్థితి. ఆ స్థితిలో ఉంటారు కాబట్టి దేవుడు కూడా మాట్లాడాల్సి వస్తుంది. లేదా దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. ఇది చూడండి, దేవుని మన దేహాలకు పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నప్పుడు ఆలయమైన పరిశుద్ధాత్మను పోగొట్టుకుని ఒక దిక్కుమాలిన వాడిగా, ఒక దరిద్రుడుగా, ఒక దిగంబరిగా, ఒక గుడ్డివాడిగా ఎందుకు ఈ బతుకు? తిమోతికి చెబుతాడు, అర్థం లేని బతుకు వ్యర్థము. తిమోతికి సాక్ష్యం చెబుతాడు, కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నా. అర్థం లేని బ్రతుకు వ్యర్థము, అర్థం లేని బతుకు వ్యర్థము. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ క్రైస్తవ జీవితం? నీ దేహమునకు పరిశుద్ధాత్మను ఆలయముగా చేయడానికి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి శిలువలో బలి అర్పించాడు, బలియాగంగా. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మక ఆలయంగా దేవుని చేసినప్పుడు దిక్కుమాలిన వాడివేంటి, దరిద్రుడు ఏంటి, దిగంబరి వాడి, ఈ మాటలు అసలు సరిపోయినవేనా చెప్పండి? ఎంత దారుణమైన స్థితి చూడండి. నాకు ఎక్కువ టైం లేదండి, ఎందుకంటే ఈ మధ్య మెడిసిన్ వేసుకున్న కానీ నుంచి ఆకలి త్వరగా అవుతుంది, నిద్ర కూడా వస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, ఆకలి ఉంది, త్వరగానే ముగిచ్చేస్తా. కాబట్టి ఎంతమందికి ఆకలి వేస్తుందో చేయొద్దండి. అయ్యో నాకు ఒక్కడికేనా? సరే అయితే. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటి తెలుసా ప్రియులారా? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయముగా ఉంది. అది గుర్తెరుగు. అది గుర్తెరక్కోకుండా దిగంబరుడిగా ఉండవు, దౌర్భాగ్యుడిగా ఉండవు, దిక్కుమాలిన స్థితిలో ఉండవు, దరిద్రపు జీవితంలో జీవిస్తున్నావు, దేవుడు అయిష్టపడే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావేమో ఈరోజు గమనించుకో. అందుకే అంటాడు, ఊరకనే లవోదికతో మాట్లాడతలా 33 ఆదివారాలు ఈ ఆదివారంతో సంపూర్ణంగా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చి సజీవుడిగా నిలబెట్టి ముగిస్తే 33 ఆదివారాలు. ఎందుకు లవోదిక గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు? ఏ సంఘముల గురించైనా ఇంతగా మాట్లాడా? ఏ సంఘముల గురించైనా? మిగతా 6 సంఘాల గురించి మనం ఇన్ని రోజులు ధ్యానించామా? 4 వారాల కంటే ఎక్కువ ధ్యానించాల, మహా అయితే 5వ వారం ఉంది. కానీ ఒక లవోదికే 34 ఆదివారాలు, 33 ఆదివారాలు ఎందుకు ధ్యానించబడుతుంది? దాని స్థితిగతులు బాగాల, దాని ప్రవర్తన బాగాల. అసలు ఈ పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నటువంటి ఆలయంగా చేయబడిన లవోదికయ దేహము ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? నాకు బాగా పోయిన కూర్చునైనా సరే ఈరోజు వాక్యం చెబుతా. ఎలా ఉంది? కుర్చీలో కూర్చుని చెబుతా. ఎలా ఉందండి చెప్పండి? దిగంబరుడుగా, దిక్కుమాలిన వారిగా, ఇంకా దరిద్రుడుగా, ఇంకా
గుడ్డివారిగా, ఇంకా అయిపోయింది దిగంబరి. ఇంకెలా ఉంది? ఈ స్థితిలో అవసరమా? ఇది క్రైస్తవులకు అవసరమా? లవోదిక క్రైస్తవ జీవితంలో ఉంది, ఒక మంచి అనుభవం ఉంది. అటువంటి లవోదికకి దరిద్రపు జీవితం అవసరమా చెప్పండి? మరి అవసరం లేనప్పుడు ఎందుకు జీవిస్తుంది? అదే కారణం. కాబట్టి మొదటి మాట, పరిశుద్ధాత్మని ఎడల ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ఎలా ఉండాలా? మన దేహం దేవునికి ఆలయమైనట్లు పరిశుద్ధాత్మక ఆలయం ఉంది కాబట్టి ఆలయముగానే కాపాడుకోవాలి. ఆలయం ఎక్కడైనా అపవిత్రంగా ఉండిద్దా? యేసుప్రభు అంటాడు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని చెప్పండి, మీరు చెప్పండి, దొంగల గుహగా చేసి, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరమే. అంటే ఆలయం ఎలాంటిది? ప్రార్థనా జీవితం కలిగింది, ప్రార్థన చేసుకోవడానికి పని ఉపయోగపడేది దేవుని మందిరం అంటే, దేవుని ఆలయం అంటే. మరి ఇప్పుడు దేవుని ఆలయాన్ని ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళకి మరి మంచి చేయాలా, కీడు చేయాలా? మన భాషలో చెప్పాలంటే తీర్పు తీర్చాలా, లేకపోతే పరలోక రాజ్యం చేర్చాలా? పరలోక రాజ్యమా? కాబట్టి ఇప్పుడు రాయబడిన మొదటి మాట పరిశుద్ధాత్ముడు. నేను త్వరగా ముగిస్తా. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎలా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడు దేహం, పరిశుద్ధాత్ముడు మన దేహమునికి ఆలయముగా ఉన్నాడు. మనం పరిశుద్ధాత్ముడు ఎలా పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పవిత్రులుగా, దిగంబరులుగా, దిక్కుమాలిన వారిగా, దరిద్రులుగా ఉండకూడదు. అలాంటి క్రైస్తవ జీవితం ఉంటే సరి చేసుకోవటానికి మరలా పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి పొందుకో. కాటు కంటే మరలా పరిశుద్ధాత్మను పొందుకోమని లవోదికయను హెచ్చరిస్తున్నాడు. నువ్వు దిగంబరి, అది గుర్తుపెట్టుకో. నీ దేహానికి ఆలయమైన పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు. పరిశుద్ధాత్ముడు లేకుండానే నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని అబద్ధమాడుచు చెప్పుకుంటూ వస్తున్నావు. నువ్వు దిగంబరుడివే, గుర్తుపెట్టుకో. సరి చేసుకొని హెచ్చరిస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాట అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అందరికి ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పగలిగితే బహుమానం ఇస్తా. అపోస్తలుల కార్యములు ఎవరు రాశారు చెప్పండి? అపోస్తలుల కార్యములు ఎవరు రాశాడు? ఎవరక్క? సౌలు, పౌలు. ఇంకా దీన్ని బట్టి నాకు అర్థమైంది మనం ఎంత క్రైస్తవ జీవితంలో ఉండవాలి. పరిశుద్ధాత్ముడు. ఓకే. ఇంకా అక్క హైయెస్ట్లో ఉంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్పేస్తే అయిపోయింది. నా తెలిసి అక్క మంచివాళ్ళు. ఇంకా ఇది తెలియకపోతే మన క్రైస్తవ జీవితం ఇంకేంటి చెప్పండి? మత్తయి సువార్త ఎవరు రాశారు? మత్తయి రాశాడు, పరిశుద్ధాత్ముడి ద్వారా బైబిల్లో లిఖించబడింది. మార్కు సువార్త ఎవరు రాశారు? మార్కే రాశారు. లూకా సువార్త ఎవరు రాశారు? యోహాను సువార్త ఎవరు రాశారు? ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను రాశారు. మరి ఎంతమంది చేసినట్టు అపోస్తలుల కార్యములు ఎవరు రాశారు? ఎక్కడి నుంచి రాశారు అక్క అపోస్తలులు? కాదు, తిమోతి, పౌలు, సౌలు, పరిశుద్ధాత్ముడు, ఇంకా అపోస్తలులు. ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు, మీకు అన్నీ తెలిసి ఉండాలి. బయట ఎవడన్నా అడుగుతాడు ప్రశ్న, ఏం సమాధానం చెబుతా? అపోస్తలుల కార్యములు డాక్టర్ లూకా రాశాడు. అపోస్తలుల కార్యములు ఎవరు రాశారు? డాక్టర్ లూకా. అపోస్తలుల కార్యములు అంటాడు నా మొదటి గ్రంథంలో రాచితిని అంటాడు. అపోస్తలుల కార్యములు రాసింది ఎవరు చెప్పండి? గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. సువార్త, లూకా సువార్త రాసిన లూకా అపోస్తలుల కార్యములు రాశాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు, అపోస్తలులు, సౌలు, పౌలు, ఇంకోటైతే చెప్పారు తిమోతి. తెలుసుకోండి, ఎందుకంటే తెలుసుకోవాలి ప్రియులారా. వాక్యం చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదు. అసలు ఏంటి చరిత్ర తెలుసుకోవాలి కదా. ఎవరైనా ప్రశ్న అడిగితే, అందుకే ఫస్ట్లో నేను వచ్చినప్పుడు స్పెషల్ మీటింగ్లు పెట్టినప్పుడు బేదర్ దేవదాస్ అంకుల్ ఒక మాట అడిగాడు, క్వశ్చన్ అడిగాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? మీరెవరూ చెప్పట్లా. ఆయన ఏమన్నాడు? నేను కాసేపు మౌనంగా ఉంటే మీరు మాట్లాడకపోతే నేనే చెప్పేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేనే చెప్పేస్తా. ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీకు తెలియనట్టుగా చూస్తారు, కొంతసేపు ఆయనే చెబుతాడని మీరు అనుకుంటారు, నిజంగానే చెప్పేస్తాడు. అట్లాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. అపోస్తలుల కార్యం ఎవరు రాశారంటే అపోస్తలులు, తర్వాత తిమోతి, తర్వాత పౌలు, సౌలు, ఇంకెవరన్నా ఉన్నారా?
అపోస్తుల కార్యములు రాపించింది పరిశుద్ధాత్ముడైన, రాసింది లూకా. అపోస్తుల కార్యములు ఏమని రాయబడుతూ వచ్చింది? 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననయ, నీవు భూమి వెలలో కొంత దాచుకొని ఇది దశంభాగాలు ఇచ్చే వాళ్ళకు కూడా వర్తించింది. దశంభాగాలు చేసే వాళ్ళకు కూడా ఏమని అంటున్నాడు? అననయ, నీవు నీ పొలము నీ భూమి వెలలో కొంత దాచుకుని ఏం చేస్తున్నాడండి? భూమి వెలలో డబ్బు దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నాడంట. చాలా మంది క్రైస్తవులు దశంభాగాలు కరెక్ట్గా దేవుని మందిరంలో వెయ్యని వారు పరిశుద్ధాత్మని మోసపరుస్తున్నారు. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే కరెక్ట్గా దశంభాగం దేవుని మందిరంలో వేయకోకుండా దశంభాగాన్ని వాడుకుంటున్నామంటే అది పరిశుద్ధాత్మని మోసపరిచినట్టే. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఇక్కడ ఏమన్నాడు? వెల అమ్మేరు భూమికి, అమ్మిన వెల తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? ఇవ్వాల్సిన తన ధర్మం ప్రకారం ఏం చేస్తున్నాడు? తాను ఓపెన్ ఎవడు అడిగేవాడు కాదు, కానీ ఇవ్వాల్సిన ధర్మం ప్రకారం ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి అపోస్తుల పాదంలో ఎదురు పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పేతురుకు తెలుసు అక్కడ ఉన్నవారికి ఎంతకు అమ్మారు, ఇంతకే అమ్మా. అననయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నావు? లోకంలో సామెత ఉంది, గంతకు దగ్గ బొంత. ఎవరా బొంత? గంత అననయ అయితే బొంత ఎవరు? అననయ భార్య. ఈ అక్క వచ్చింది, అమ్మా మళ్ళీ అడుగుతున్నారు. ఒకసారి అన్నాడు, ఏమన్నాడు? అయ్యా, నువ్వు పరిశుద్ధాత్మను మోసపరిచావు కాబట్టి నీ యాత్ర జీవితం అయిపోయింది, నీకు పరలోక రాజ్యం పరవాసిని పారబాడేసేమో, వెళ్ళిపోను అని చెప్పని పంపించేశారు. ఆయన మోసుకెళ్ళి సమాధి చేసిన వారు వస్తా ఉండగా వచ్చినప్పుడే అక్క కూడా వచ్చింది. ఏంది, నా భర్త మీ ఇంటికి వచ్చాడు, ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు? ఆయన వెళ్ళిపోయాడు అమ్మా, ఆయన యాత్ర జీవితం పరవాసిని పారబాడేసాం ఆయనకి. ఆహా, అడిగేది, అమ్మా నువ్వు చెప్పు, సరే నిజం చెప్పు, నీ భర్త ఎక్కడ ఉన్నాడు, తర్వాత సంగతి. మరి మీ భూమి ఎంత వెలకు అమ్మారు? ఇద్దరు భార్యాభర్తలు ఎంతో నమ్మకస్తులు, ఇద్దరు కరెక్ట్గా అబద్ధపడారు. ఏమని? మేము అందుకే అమ్మాము, ఇంకెక్కువగా అమ్మలా. ఒకవేళ ఆమె నిజం చెప్పుంటే, ఏమో దేవుడు బతికించేవాడేమో, చచ్చిపోయిన బతికించడం దేవునికి అసాధ్యమా? సాధ్యం. తన భర్తను కాపాడుకునేదేమో కదా. ఈ అక్క కూడా వచ్చేముంది, అందుకే అమ్మాం. పో, నువ్వు కూడా పోయి అక్కడే సమాధులు ఉండి పో, నీకు కూడా ధన్య ధన్య పాట పాడతాం, పో, అయిపోయింది, నీకు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా. పంపించేశారు ఇద్దరిని. పరిశుద్ధాత్మని మోసపరచటం మరణం తెచ్చుకున్నట్లే. పరిశుద్ధాత్మని మోసపరచడం అన్నది మరణం తెచ్చుకోవటమే. ఈరోజు చాలామంది క్రైస్తవులు, ఇన్క్లూడింగ్ లవోదిక కూడా, పరిశుద్ధాత్మని మోసపరిచిన అనుభవంలో లవోదిక ఉంది కాబట్టే మాట్లాడుతున్నాడు. మరణం తెచ్చుకుంటున్నావు నువ్వు. ఏం తెచ్చుకుంటున్నా? మరణం. లవోదిక అనుభవాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాటుకుని ఎందుకు కొనుక్కోమంటున్నాడు తెలుసా? అంటే తైలము, పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలా? పరిశుద్ధాత్మని మోసం చేసిన అనుభవం మనకు ఉంది. ఆ మోసం చేసే అనుభవం నుంచి విడుదల పొంది పరిశుద్ధాత్మని మోసం చేయకుండా పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండటానికి, పరిశుద్ధాత్మని మోసం చేయకుండా ఉండటానికి, పరిశుద్ధాత్ముడితో సావాసం కలిగి ఉండటానికి. పరిశుద్ధాత్మని మోసం చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? నమ్మక ద్రోహం చేయటం. నిన్ను నమ్మిన వాడిని నువ్వు ముంచేయటమే నమ్మక ద్రోహం. పరిశుద్ధాత్ముడు, దేవుడు నిన్ను నమ్మి పరిశుద్ధాత్మని నీకు అప్పగచెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను నువ్వేం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. ఇప్పుడు మోసం చేసేవాడు పరలోక రాజ్యానికి వెళ్తాడా? చెప్పండి. ఆ మాట అంటే అక్కోళ్ళు అనొచ్చు, అన్నా మేము మరి వ్యాపారం చేసుకుంటాం కదన్నా, ఏదో ఒక మోసం ఉంటుంది కదా. నువ్వేదన్నా చెయ్యి, నాకెందుకు, చెప్పాల్సిన నిజం చెబుతున్నా. మోసం చేస్తే పరిశుద్ధాత్ముడు బాధపడతాడు, ఆత్మీయ మరణం వచ్చిద్ది. ఇది బైబిల్ చెబుతున్న మాట. అర్థమవుతుందండి? కాబట్టి రెండో మాటలోనే మనం ఉండాం. రెండో మాట ఏంటి? పరిశుద్ధాత్ముడు మోసపరిచిన అనుభవం. లవోదిక పరిశుద్ధాత్మను మోసపరుస్తుంది. ఒకటి లవోదిక ఎలా ఉంది? పరిశుద్ధాత్ముడు దేవుని పరిశుద్ధాత్ముడు తన దేహానికి ఆలయమై ఉన్నాడు. అది ఆలయముగా ఉన్న పరిశుద్ధాత్మను విడిచిపెట్టి దిగంబరిగా ఉంది, దిక్కుమాలిన జీవితం జీవిస్తుంది. అంటే ఇప్పుడు లవోదిక ఎలా ఉంది? పరిశుద్ధాత్మని మనమైతే మోసపరచకూడదు. పరిశుద్ధాత్మని మోసపరచడం.
ఒక అబద్ధం ఆడటమే మోసపరిచిన అనుభవం. క్రైస్తవ జీవితంలో ఒక అబద్ధం ఆడటమే మోసపరచడం. మనం ఏమంటాం, బ్రదర్ అబద్ధాలు అన్నవి జనరల్గా ఆడాల్సి వచ్చేది కదా, అత్యవసర సమయంలో అబద్ధం ఆడవచ్చు కదా. మరి నీతో పాటు ఉన్న పరిశుద్ధాత్మ నువ్వేం చేస్తున్నావు? మోసపరుస్తున్నావు. కాబట్టి రెండో విషయాన్ని ఇక్కడ రాయబడుతుంది, పరిశుద్ధాత్మ ఎడల లవోదికే ప్రజలు ఎలా ఉండారంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తమకు ఆలయమై ఉండే పరిశుద్ధాత్మని విడిచిపెట్టి దిగంబరులుగా ఉంటారు. పరిశుద్ధాత్మని విడిచిపెట్టారు. 2, పరిశుద్ధాత్మని మోసం చేసి మరణం తెచ్చుకునే అనుభవం ఉంటారు. చెప్పండి, అననీయ మోసం చేశాడు, ఏమవుతున్నాడు? యేసు ప్రభువు కుడిపార్శ్వంలో ఉన్నాడా? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడా? మరణం తెచ్చుకున్నాడు. అననీయ భార్య అదే మోసం అనుభవం ఉంది, ఇప్పుడు ఏమవుతుంది? కాబట్టి పరిశుద్ధాత్మను మోసపరిస్తే, పరిశుద్ధాత్మను విడిచిపెడితేనే దిగంబరులుగా ఉంటాం. పరిశుద్ధాత్మను మోసపరిస్తేనేమో ఎలా ఉంటాం మనం? ఆత్మీయ మరణం, భౌతికమైన మరణం, ఆత్మీయ మరణాన్ని కూడా తెచ్చుకుంటాం. ఇక 3వ మాటను మనం చూద్దాం. ఏంటది? అది 3వ విషయం. రండి, 3వ మాటను చూసినట్టు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు. ఎలా ఉంటారండి? మీరును మీ పితరుల వల్లే, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారంట. ఇది కష్టతరమైన విషయం. 3వదిగా పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ ఎడల లవోదిక ప్రజలు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను విడిచిపెట్టి దిగంబరులుగా ఉంటారు, దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వారుగా ఉంటారు. 2, పరిశుద్ధాత్మ ఎడల లవోదిక ప్రజలు ఎలా ఉంటారు? మోసం చేసిన అనుభవం ఉంటారు. 3, మోసం చేసి మరణం తెచ్చుకుంటున్నారు. 3, లవోదికలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ ఎడల ఎలా ఉండారంటే, 3వ మాట ఎలా ఉంది? ఏం చేస్తున్నారండి? పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ ఎదిరిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ ఎలా ఉంటున్నారు? వాళ్ళు ఎదిరిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఏదైనా మాట్లాడుతుంటే, నువ్వు అది చెప్పొద్దయా, అది కాదయా, ఇదయ్యా అని చెప్పి ఎదిరిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏది మాట్లాడుతున్నాడో ఆ మాట వద్దు, అది కాదులే, ఇది కాదులే అని చెప్పుకోవటమే ఎదిరించడం. అంటే అక్కడ అర్థం చెప్పాల్సింది ఏంటంటే, మనతో పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక వాక్యం మాట్లాడతాడు, ఏమని? మనల్ని గద్దించడానికి, మనల్ని సరిచేయడానికి ఒక మాట మాట్లాడతాడు. ఇదెందుకు మాట్లాడేవు, ఇది నాకు సంబంధం లేదు అని మనం అనటమే పరిశుద్ధాత్మని ఎదిరించడం. నాకు తెలిసిన కోణంలో పరిశుద్ధాత్మని ఎదిరించడం. ఇప్పుడు చెప్పండి, లవోదికలో ఉన్న ప్రజల స్థితి ఎలా ఉంది? లవోదికలో ఉన్న ప్రజలు ఎలాంటి అనుభవం ఉంటారంటే, పరిశుద్ధాత్మను ఎదిరించిన అనుభవంలోకి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఇశ్రాయేలీ ప్రజలు కానీ, ఆల్రెడీ యోధావారు కానీ, లేదా ఇంకా కొంతమంది అదే అనుభవం ఉంటారు. అదే అనుభవంలోకి ఇప్పుడు లవోదిక కూడా వచ్చేసింది. అందుకే అంటాడు, కాటుకు నా ఇద్దరు నుంచి కొనుక్కో. నువ్వేం చేస్తున్నా? పరిశుద్ధాత్మను విడిచిపెట్టి దిగంబరుడిగా అయిపోయావు. పరిశుద్ధాత్మను విడిచిపెట్టి పరిశుద్ధాత్మను మోసపరిచి మరణం తెచ్చుకుంటావు. పరిశుద్ధాత్మని ఎదిరించి ఎల్లప్పుడూ వాక్యానికి విధేయత చూపిస్తున్నా. పరిశుద్ధాత్ముడు ఏదన్నా మాట్లాడినా, ఏ మాట అన్నా పరిశుద్ధాత్ముడు మాట్లాడినా, ఏది పలుకుతున్నా అది తప్పుగానే ఉంటుంది. వాళ్ళకి ఎదిరిస్తున్నారు. అదెందుకు చెబుతున్నా, ఇదెందుకు చెబుతున్నా, ఎట్టెందుకు చెబుతున్నా, అట్టెందుకు చెబుతున్నా, ఎదిరింపు. పరిశుద్ధాత్ముడికి ఎప్పుడు కూడా మనిషి ఎదిరింపు రాకూడదు. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలి, కానీ పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. ఇంకా ముందరకెళ్తే మీకు అర్థమైంది పరిశుద్ధాత్మ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కఠినమని. కానీ ఇక్కడ ఎన్నో మాట ఇది. 3వదిగా పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఎవరు? లవోదికలో ఉన్న ప్రజలు. పరిశుద్ధాత్మ ప్రకారం ఉంటలా, పరిశుద్ధాత్ముడు చెప్పిన కోణంలో ఉంటలా, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తున్నాడో అలా నడవట్లా, పరిశుద్ధాత్ముడైనా మమ్మల్ని నడిపించేది. పరిశుద్ధాత్ముడికి విరోధంగా, ఒక విరోధం కాదు, ఎదిరిస్తున్నారు పరిశుద్ధాత్ముని. ఒక మన భాషలో చెప్పమంటావా? నువ్వేంటయ్యా నాకు చెప్పేది అన్నట్టు. ఎట్లాగూ మన భాషలో చెబుతున్నా, నువ్వేంటి నాకు చెప్పేది. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా తప్పు మార్గంలో వెళ్తారు. మనం అంటాం, అయ్యా మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దురా, అది మంచిది కాదంటే, నువ్వు నాకు చెప్పేది ఏంటి?
నువ్వు నాకు చెప్పే అంత తోడువా, ముందు నువ్వు సరి చేసుకో, నాకు తర్వాత చెబుదు అంటారు. ఇది ఎదిరించడం. పెద్దలు ఒక మాట, మంచి మాట చెబుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా దేవుని సేవకులైనా సరే ఎవరైనా సరే ఒక మాట చెబుతున్నప్పుడు అది ఎందుకు, అది నువ్వు చెబితే నేను చేయాలా, అట్లా వెళ్ళకూడదు అని ఎదిరించడం అనుభవంలోకి వస్తుంది. చెప్పిన మాట వినకపోవడం ఎదిరించడం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో ఆ మాట వినుకోకుండా పరిశుద్ధాత్మలు ఏం చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఇప్పుడు లవోదికలు ఉండేవారు ఎంత గుండె ధైర్యం చూడండి. పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారంటే ఎంత గుండె ధైర్యం వాళ్ళకి. ఎదిరించడం ద్వారా ఏం జరిగిద్ది, వాళ్ళు ఎలాంటి వారు, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచుకొనని వారులారా. వీళ్ళెవరు, ముష్కరులు. ఇంకా హృదయముల చెవులను దేవుని వాక్యం లోపరుచుకొనినటువంటి వారు. దేవునికి లోపరుచుకోవట్లే వారి హృదయాలు, వారి చెవులు. అందుకేం చేస్తున్నారు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ హృదయం అయితే దేవుని మాటకి లోబడి చెవియొగ్గి వింటుదో ఆ హృదయము పరిశుద్ధాత్మని ఎదిరించదు. ఏ హృదయం అయితే వాక్యాన్ని హృదయంలో చేర్చుకోకుండా వాక్యాన్ని అడ్డగించి ఆపేసుకుంటుందో ఆ హృదయము పరిశుద్ధాత్మని ఎదిరించినట్లే. ఇదన్నమాట 3. కాబట్టి లవోదికలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. అంటే హృదయంలోకి పరిశుద్ధాత్మని యొక్క మాటలు చేర్చుకోకుండా ఆ పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఇట్లా మీరు చేస్తున్నారు కాబట్టి అయ్యా, పరిశుద్ధాత్ముడి విషయంలో మీరు ఇలా ఉండారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకుని మీ జీవితాలు సరి చేసుకోండి అని హెచ్చరిస్తున్నాడు. మీ జీవితాలు సరి చేయబడాలంటే మళ్ళీ పరిశుద్ధాత్ముడు మీ జీవితాలకు రావాలి. మరలా ఆహ్వానించండి పరిశుద్ధాత్ముడు అని చెప్పి, నా దగ్గర నుంచి పొందుకోండి అని చెప్పని, పరిశుద్ధాత్ముడు తెలుసుకోండి, మీరు పరిశుద్ధాత్మను సంపాదించుకోండి అని ప్రభు లవోదికకి చెబుతున్నాడు. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాట చూసినట్లయితే అపోస్తల మత్తయి సువార్త 12:32. అది మమ్మీ ఆ చివరి నుండి మత్తయి సువార్త 12:32. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? 4వ మాట, పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడు వారికి ఎదిరించడం వేరు. ఇప్పుడు ఏం రాయబడుతుంది? పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడు వారికి క్షమాపణే లేదంట. ఎప్పుడు లేదు క్షమాపణ? ఎప్పుడు లేదు? యుగమందును రాబో యుగమందు కూడా అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ యుగంతోనే అంతం అవట్లా. ఇంకొక యుగం ఉంది, ఇంకొక యుగం ఉంది. ఆ యుగంలో కూడా మనకి ఆ యుగాన్ని దగ్గర కూడా క్షమాపణ లేదండి. పరిశుద్ధాత్ముడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి యుగమందైనను రాబో యుగమందైనను. ఇప్పుడు లవోదికయలో ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు చెప్పండి? లవోదికయలో ఉన్న ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న అనుభవం ఉన్నారు. ఏం చేస్తున్నారండి? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా దుఃఖపరచకూడదు. ఎందుకు? పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే మనం సంతోషంగా ఎట్లా ఉంటాం చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతుంటే మనం సంతోషంగా ఉండగలుగుతామా? మనం ఆనందంగా ఉండగలుగుతామా? లేదు. కాబట్టి లవోదికలో ప్రజలు ఏ అనుభవంలోకి వస్తున్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న అనుభవంలోకి వస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు, మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్షమాపణ ఉంది. యేసు ప్రభు వారికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడు. చూడండి, మీరు సువార్తకి వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధాత్మని ఎవరు తిట్టరు. మీరు చూడండి, సువార్తకి వెళ్ళండి, సువార్త చెప్పండి. సువార్త చెప్పించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్ముడిని ఎవరైనా తిడతారా? యేసు ప్రభు అంట, ఆయన ఒక పేదోళ్ళ దేవుడు, అట్లాంటి వాడు చనిపోయాడంట, 3 చేతుల్లో 2 చేతుల్లో మేకులు, కాలంలో మేకులు, బల్లె పోటు అంట, వాడు ఒక దేవుడు అంట, వీడు ఒక దేవుడు అంట అని చెప్పి తిట్టేవాళ్ళు ఉంటారు యేసు ప్రభుని. తిట్టలేదా? నా చెవులారా అపవిత్రమైన మాట విన్నా. నేను అపవిత్రమైన మాట విన్నా యేసు ప్రభు గురించి. ఒక దారుణమైన మాట.
అది నా జీవితంలో కాదు, ఎప్పుడూ కూడా నేను వినకూడదు. హనుమకొండ అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు అప్పుడు విన్నా, అంత దారుణంగా యేసుప్రభు వారి గురించి మాట్లాడాడు. నేనేమంటానంటే, యేసుప్రభు వారి గురించి అంత దారుణంగా మాట్లాడిన క్షమాపణ ఉంది. మీరు గమనించండి, ప్రజలు సువార్తకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మని తిడతలా, ఎవరు కూడా పరిశుద్ధాత్మని బాధపరచట్లా. సువార్తకి వెళ్ళినవాళ్ళు కాదు, సువార్త వినేవాళ్ళు. వాళ్ళు పరిశుద్ధాత్మని ఆయన గాయపరుస్తున్నారా, బాధపరుస్తున్నారా? లేదు. ఎవరిని తిడుతున్నారు? మళ్ళీ పరిశుద్ధాత్ముడు అంటారేంటక్క? యేసు ప్రభువారిని తిడుతున్నారు. మరి యేసు ప్రభువారిని తిడితే క్షమాపణ ఉందా లేదా? అదే బైబిల్ చెప్పే మాట. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడేటటువంటి ఎన్నో మాట ఇది. మనం సువార్తకి వెళ్ళినప్పుడు అందరూ పరిశుద్ధాత్మని తిట్టరు, యేసు ప్రభువారిని తిడతారు, లేకపోతే మనల్ని తిడతారు. కాబట్టి వాళ్ళకేముంది, ఒకరోజు క్షమాపణ ఉంది. మనము సువార్త చేస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం, వాళ్ళకి క్షమాపణ ఉంది. మరి మనకేముంది? ఈ యుగం కాదు, రాబో యుగంలో కూడా లేదు. ఏదో లోకల్ అంటారు 7 జన్మలని, 100 జన్మలు ఎత్తినా కానీ క్షమాపణ ఉండదు. 100 జన్మలు ఎత్తినా క్షమాపణ ఉండదు. అవకాశమే లేదు. నేను పుట్టినవాడు గిట్టక తప్పదు. మన అనేది వెనకడం వల్ల మళ్ళీ భూమి చేరిద్ది, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిద్ది? అర్థమవుతుందండి? ఒక్కసారి పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవంటే, పరిశుద్ధాత్మని మాట్లాడుతున్న, పరిశుద్ధాత్మని గద్దిస్తున్న, పరిశుద్ధాత్మని సరిచేయాలని చూసిన, పరిశుద్ధాత్మని హృదయం దగ్గరకు వచ్చి హృదయం అనే తలుపు దగ్గర తట్టుచు నీ హృదయం తెరవాలని పరిశుద్ధాత్మని ప్రయాసపడుతున్న పరిశుద్ధాత్మని కానీ దుఃఖపరిస్తే, గుర్తుపెట్టుకో, ఈ యుగం కాదు, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదంట. కానీ ఇప్పుడు లవోదిక ప్రజలు ఎలా ఉంటారు? క్షమించబడే అనుభవంలో ఉంటారు. ఇంకా అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవంలోకి వెళ్తున్నారు. ఇక పరిశుద్ధాత్మని దుఃఖపరిచే అనుభవంలోకి వెళ్ళబోతున్నారు. ఇక దుఃఖపరిచారా లవోదికలో ఉన్న ప్రజలకి ఏమైంది చెప్పండి? ఇక దుఃఖపరిస్తే లవోదికలో ఉన్న ప్రజలకి క్షమాపణే లేదు. ఇప్పుడు లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? పరిశుద్ధాత్మని దుఃఖపరిచే అనుభవంలోకి వెళ్తున్నారు. మీరు అలా వెళ్ళొద్దయ్యా, మీరు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా పరిశుద్ధాత్మతో కలిగి ఉండనని హెచ్చరిస్తున్నాడు. రీడా ఎన్నో మాట ఇది. నాలుగోదిగా లవోదికలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మని దుఃఖపరిచే అనుభవంలోకి వచ్చేస్తున్నారు. తద్వారా క్షమాపణ కూడా వాళ్ళకు ఉండదు. అందుకే ప్రార్థన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కానించి ప్రభు అంటాడు, నేను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అంటున్నాడు. ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాను అన్నాడు. ఎందుకు గద్దించి శిక్షిస్తున్నాడు? ఎందుకు గద్దించి శిక్షిస్తున్నాడు? ప్రేమించాడు కాబట్టి. వర్తమానాలు గద్దింపు ఎందుకు వస్తుంది తెలుసా? మనల్ని ప్రేమించబట్టే. వర్తమానం గద్దింపుకి ఎందుకు వచ్చింది? మనల్ని ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని గద్దించి శిక్షిస్తున్నాడు. వర్తమానం మనకి గద్దింపుని ఎందుకు తీసుకొస్తుంది? ప్రేమించాడు కాబట్టి. ఎవరి మీద ద్వేషం కాదు. వర్తమానంలో గద్దింపు ఎందుకు వస్తుందంటే మనం ప్రేమించాడు కాబట్టి. ఆ ప్రేమ ద్వారానే మనం సరిచేయబట్టాం. ఆ ప్రేమలో ఉన్న శిక్ష, ఆ ప్రేమలో ఉన్న గద్దింపు ద్వారానే మనం మారుమనసు పొందుతాం. దానికోసం అని చెప్పి ఇదంతా బైబిల్ చెబుతున్నమాట. ఎన్నో విషయం. 4, పరిశుద్ధాత్ముడి ఎడల లవోదిక ప్రజలు ఎలా ఉండారు? మొట్టమొదటిగా ఎలా ఉండారు? పరిశుద్ధాత్ముడి ఎడల దేవుని వారికి దేహములకు ఆలయమైన పరిశుద్ధాత్మని విడిచిపెట్టి దిగంబరులుగా, దిక్కుమాలిన వారిగా, దౌర్భాగ్యులుగా ఉంటారు. 2, పరిశుద్ధాత్మను మోసపరిచే అనుభవంలోకి వచ్చేస్తున్నారు, తద్వారా మరణం తెచ్చుకోబోతున్నారు. 3, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. అంటే వాక్యానికి లోపడతలా, హృదయాల్లో వాక్యం నిలవట్లా. ఏమైంది? హృదయంలో వాక్యం లేదు కాబట్టి పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఇదన్నమాట 3. 4వదిగా పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటారు లవోదిక ప్రజలు? దుఃఖపరచలేదు. నేను ఇంకా దుఃఖపరిచే అనుభవంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు దుఃఖపరిచే అనుభవంలోకి వచ్చారంటే వాళ్ళకి క్షమాపణ లేదు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే వాళ్ళకి క్షమాపణ లేదు కదా. మరి ఇప్పుడు క్షమించడానికి మాట్లాడుతున్నాడా, క్షమించుకోకుండా ఉండడానికి మాట్లాడుతున్నాడా? మరి క్షమించడానికి మాట్లాడుతున్నాడంటే ఇంకా వాళ్ళ అనుభవంలోకి రాబోతున్నారనే అర్థం. వచ్చారని కాదు. వస్తే క్షమాపణ లేదు. దేవుడు పక్షపాతి కాడు. లవోదికకు ఒక ప్రేమ, మనకు ఒక ప్రేమ, బైబిల్లో ఒక రకంగా రాపించేవాడు కాదు దేవుడు. మనం వేషధారణంగా ఉండేది. దేవుడు అలా ఉండడు. దేవుడు ఎలాంటి వాడు? ఏకరీతిలో ఉంటాడు. నిన్న నేడు ఒకటే రీతిలో ఉంటాడు యేసు ప్రభువారు.
అవునా కదా? లవోదికని క్షమించడానికి ఇష్టపడ్డాడంటే లవోదిక పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వస్తుంది కాబట్టి దుఃఖపరచుకోకుండా ఉండటం కొరకు బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందమంటున్నాడు లవోదికతో. ఇది ఎన్నో మాట? 4. ఇక ముగిద్దాం. 5వ విషయం రండి, 5వ మాట చూద్దానండి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంతమందికి ఆకలి అవుతుంది? త్వరగా ముగిద్దానండి. 5వ మాట